బ్రేకింగ్ న్యూస్ బెట్టింగ్ యాప్స్ కేసులో నేడు ఈడీ విచారణకు హాజరు కానున్నారు నటుడు విజయ్ దేవరకొండ. మనీ లాండరింగ్ కోణాల్లో అధికారులు విచారించనున్నారు. బెట్టింగ్ ప్రమోషన్స్ లో తీసుకున్న పారితోషికం కమిషన్లపై ఆరా తీయనున్నారు. చట్టవిరుద్ధమైన యాప్లను ఎందుకు ప్రమోట్ చేశారని ప్రశ్నించనున్నారు. ఈ కేసులో ఇప్పటికే ప్రకాష్ రాజ్ విచారణకు హాజరయ్యాడు. నోటీసులు తీసుకున్న నటులు రానా ఈ నెల 11న, మంచులక్ష్మి 13వ తేదీన విచారణ ఎదుర్కొంటారు. వీరితో పాటు మరో 26 మందికి ఈడీ నోటీసులు పంపింది. ఆన్లైన్ బెట్టింగ్ పై పంజగుట్ట, మియాపూర్, సైబరాబాద్, విశాఖపట్నంలో పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ల కారణంగా ఈడీ రంగంలోకి దిగి విచారణ చేపడుతోంది. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి అనిల్ అందిస్తారు. అనిల్ చెప్పండి, ఈ రోజు విజయ్ దేవరకొండ అయితే బెట్టింగ్ యాప్స్ కు సంబంధించిన విచారణ ఎదుర్కోబోతున్నారు. ఏంటా డీటెయిల్స్? ప్రస్తున్న బెట్టింగ్ యాప్స్ కేసు వ్యవహారంలో ఈడీ దర్యాప్తు ముమ్మరం చేసిందని చెప్పాలి. అయితే ఈ బెట్టింగ్ యాప్స్కి సంబంధించి విజయ్ దేవరకొండ ఈరోజు హాజరు కానున్నారు. ఈడీ ఆఫీస్కి సంబంధించి ఈడీ ఆఫీస్ ఎదుటైతే హాజరు కానున్నారని చెప్పాలి. ముఖ్యంగా ఈ బెట్టింగ్ యాప్స్కి సంబంధించి గతంలో వీరు ఏదైతే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశారో ఈ బెట్టింగ్ యాప్స్ అన్నీ కూడా ఇల్లీగల్ యాక్టివిటీస్కి సంబంధించినవి కాబట్టి ఇలాంటి యాక్టివిటీస్కి ఎందుకు పాల్పడ్డారు, అదేవిధంగా ఇలాంటి బెట్టింగ్ యాప్స్ చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని చెప్పేసి కూడా ఇదే కోణంలో ప్రజెంట్ అయితే ఈడీ దర్యాప్తు చేయనుంది. అదేవిధంగా మనీ లాండరింగ్కి ఏమైనా పాల్పడ్డారనే కోణంలో కూడా ప్రజెంట్ ఈడీ దర్యాప్తు చేయనుందని చెప్పాలి. ముఖ్యంగా ఈ విజయ్ దేవరకొండకు సంబంధించి ఈయన బెట్టింగ్ యాప్స్ వ్యవహారంలో ఈయన పైన కేసు నమోదైంది. ఇటు పంజగుట్ట, అదేవిధంగా సూర్యాపేట, అదేవిధంగా మియాపూర్ ప్రాంతాలలో కూడా పోలీస్ స్టేషన్లలో కూడా కేసు నమోదైంది. సో ఇందులో భాగంగానే ఆయన పైన ఎఫ్ఐఆర్ ఏదైతే ఫైల్ అయిందో ఎఫ్ఐఆర్ని ఆధారం చేసుకొని ఈసీఆర్ ఈడీ అయితే నమోదు చేసింది. ఈసీఐఆర్ ఆధారంగా ప్రజెంట్ అయితే మనీ లాండరింగ్కి ఏమైనా పాల్పడ్డారా, అదేవిధంగా ఇల్లీగల్ ట్రాన్సాక్షన్ ఏమైనా చేశారా, అంటే ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేసే టైంలో వారితో పాటు అంటే మధ్యవర్తిగా ఉన్నటువంటి బెట్టింగ్ యాప్స్కి సంబంధించిన వ్యక్తులతోటి ఈయన ఏ విధమైన ట్రాన్సాక్షన్ చేశాడు, అదేవిధంగా బెట్టింగ్ యాప్స్ నిర్వాహకులతోటి ఈయన ఏ విధమైన ఇల్లీగల్ యాక్టివిటీస్ సంబంధించి ట్రాన్సాక్షన్స్ ఏమైనా చేశాడా అనే కోణంలో ప్రజెంట్ మనీ లాండరింగ్ కోణంలో అయితే ప్రజెంట్ ఈ దర్యాప్తు అయితే కొనసాగనుందని చెప్పాలి. ఇందులో భాగంగానే ఈరోజు విజయ్ దేవరకొండ ఈడీ ఆఫీస్ ఎదుటైతే హాజరు కానున్నారు. అదేవిధంగా ఇప్పటికే ప్రకాష్ రాజ్ కూడా గత 31వ తారీఖున అంటే జూలై 31వ తారీఖున ఆయన కూడా హాజరయ్యారు. ఈ బెట్టింగ్ యాప్స్ వ్యవహారంలోనే ఆయన కూడా హాజరై ఆయనకు సంబంధించి దాదాపు 5 గంటల పాటు ఆయన్ని విచారించిన సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. ఈ విచారణలో భాగంగా ఆయన ఏమన్నా మనీ లాండరింగ్కి పాల్పడ్డారా, అదేవిధంగా ఎలాంటి ట్రాన్సాక్షన్స్ నిర్వహించారు అంటే బెట్టింగ్ యాప్స్ నిర్వాహకులతో అని చెప్పేసి కూడా అదే కోణంలో కూడా దర్యాప్తు చేశారు. అదే కోణంలో కూడా ఈరోజు విజయ్ దేవరకొండను కూడా విచారించనున్నారు. ఈ ఈడీకి సంబంధించి ఇప్పటికే విజయ్ దేవరకొండతో పాటు అదేవిధంగా మొత్తం 29 మంది పైన కేసులు అయితే నమోదయ్యాయి. ఈ 29 మందిలో ఇటు రానా దగ్గుబాటి, అదేవిధంగా విజయ్ దేవరకొండ, మంచు లక్ష్మి, ప్రకాష్ రాజ్, నిధి అగర్వాల్ వీళ్ళందరూ కూడా టాప్లో ఉన్నారు. వీళ్ళందరూ కూడా సెలబ్రిటీస్గా ఉన్నారు. సో ఈ సెలబ్రిటీస్ అంతా కూడా ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం వల్ల ఈ బెట్టింగ్ యాప్స్ చూసి చాలామంది అమాయకులు ఈ బెట్టింగ్ యాప్స్ బారిన పడి ఎంతో డబ్బులు పోగొట్టుకున్నారు. అదేవిధంగా ప్రాణ నష్టం కూడా జరిగిన సిచ్యువేషన్. సో వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని ఎఫ్ఐఆర్ నమోదైన వెంటనే ఈడీ దూకుడు పెంచింది. ఈడీకి సంబంధించి ఈ విధమైన ఇల్లీగల్ యాక్టివిటీస్ ఎందుకు చేయాల్సి వచ్చింది, బెట్టింగ్ యాప్స్కి సంబంధించి ఇల్లీగల్ యాప్స్ అనేవి ప్రమోట్ చేయకూడదు కాబట్టి ఎందుకు మీరు ఇల్లీగల్ యాప్స్ ప్రమోట్ చేశారు, అదేవిధంగా ఎంత పెద్ద మొత్తంలో మీరు ఇల్లీగల్ యాప్స్ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన నేపథ్యంలో ఎంత మొత్తంలో మీరు డబ్బులు తీసుకున్నారు అనే కోణంలో అయితే ప్రజెంట్ ఈడీ దర్యాప్తు చేయనుంది. కాబట్టి ఈరోజు ఆయన హాజరు కానున్నారు. విజయ్ దేవరకొండ ఈ రోజు అయితే హాజరు కానున్నారు. ఈ విజయ్ దేవరకొండకి సంబంధించి ఈరోజు మధ్యాహ్నం అంటే హాజరవుతారా, లేకపోతే 10 అదేవిధంగా 11 గంటల సమయంలో హాజరయ్యే అవకాశం ఉందా అనేది తెలియాల్సి ఉంది. ఒకవేళ కనుక ఈయన హాజరు కాకపోతే మరోసారి ఈయనకి నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది. సో ఇప్పటికైతే ప్రజెంట్ ఆయన హాజరవుతున్నట్టుగా అయితే మనకు సమాచారం అందుతుంది. సో హాజరైతే మాత్రం ఈడీ దూకుడు పెంచే అవకాశం ఉంది. ఈ ఇల్లీగల్ ట్రాన్సాక్షన్కి సంబంధించి కావచ్చు, బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్కి సంబంధించి కావచ్చు, ఏ విధంగా ఈయన ఇల్లీగల్ ట్రాన్సాక్షన్స్ చేశాడు, ఒకవేళ ఇల్లీగల్ ట్రాన్సాక్షన్ చేస్తే ఎంత పెద్ద మొత్తంలో చేశాడనే కోణంలో ప్రెజెంట్ అయితే ఈడీ దర్యాప్తు చేయనుంది. ప్రస్తుతం రైట్, థ్యాంక్ యూ అనిల్. బెట్టింగ్ యాప్స్ కు సంబంధించిన ప్రమోషన్స్ లో పాల్గొన్న విజయ్ దేవరకొండ ఈ రోజు ఈడీ విచారణ ఎదుర్కోబోతున్నారు. మరి ఈడీ ఏ కోణాల్లో విజయ్ దేవరకొండను ప్రశ్నించనుంది, ఏ విషయాలు రాబట్టనుందా అనేది ఈ రోజుతో తేలనుంది.